చాలా మందండి డాక్టర్ గారు మేము ఆల్కహాల్ తాగుతాం. ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అని అడుగుతున్నారండి. ఫస్ట్ అసలు ఆల్కహాల్ మంచిది కాదు. ఆల్కహాల్ మానేస్తే మంచిదండి. బట్ మీరు అడిగారు కాబట్టి ఆల్కహాల్ తీసుకునే వారికి బెస్ట్ ఆహారాలు ఏమిటంటే మీరు ఎక్కువగా పాలకూర, తోటకూర, క్యాబేజీ ఎక్కువ తినాలండి. ఈ ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువ ఉంటాయండి. ఇయండి మీ లివర్ డీటాక్సిఫికేషన్ సపోర్ట్ చేస్తదండి. ఈ క్యాబేజ్ తింటేనండి కొన్ని రకాల ఎంజైమ్స్ బూస్ట్ చేస్తదండి. అయి మీ లివర్ సెల్స్‌ని కాపాడితే డైజెషన్ ఇంప్రూవ్ అవుద్దండి. మీరు సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ తినాలండి. నిమ్మకాయలు, బత్తాకాయి, ద్రాక్ష పళ్ళు. ఈ సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. ఈ విటమిన్ సి మీ లివర్ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి చాలా అవసరం అండి. ఇంకా ద్రాక్ష పళ్ళలో నరింజినిన్ అనే కాంపౌండ్స్ ఉంటాయండి. ఈ లివర్‌ని కాపాడుతాయండి. మీరు బ్రౌన్ రైసే తినాలండి. ఎందుకంటే ఈ బ్రౌన్ రైస్‌లో విటమిన్ బి, ఫైబరు, బి విటమిన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి. ఈ ఆల్కహాల్ తాగటం వల్ల మీకు డైజెషన్ ఎఫెక్ట్ అయ్యి న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ తగ్గిపోద్దండి. ఈ బ్రౌన్ రైస్ తినటం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగి మీ పొట్ట ఆరోగ్యం బాగా మెరుగుపడుద్దండి. మీరు నట్స్, సీడ్స్ ఎక్కువ తినాలి. బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వేరుశనగ పప్పు, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్. వీటిలో హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియము, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి. చాలా మందికండి ఆల్కహాల్ తాగేవాళ్ళకి మెగ్నీషియం తగ్గిపోయండి మజిల్ క్రాంప్స్, ఇరిటేషన్ ఎక్కువైపోతాం, నీరసం వస్తదండి. ఈ నట్స్, సీడ్స్ తినటం వల్ల అయన్నీ తగ్గుతాయండి. మీరు చేపలు ఎక్కువ తినాలండి. ఈ ఆల్కహాల్ తాగటం వల్ల బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైపోద్దండి. ఈ చేపల్లో ఉన్న ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండి మీ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి మీ గుండెని, మెదడుని కాపాడుతాయండి. వెల్లుల్లి ఎక్కువ తినాలండి. ఈ వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్ కాంపౌండ్స్ అండి లివర్ ఎంజైమ్స్‌ని యాక్టివేట్ చేసి మీ లివర్‌ని డీటాక్సిఫై చేస్తదండి. మీరు పెరుగు ఎక్కువ తినాలి. ఆల్కహాల్ తాగటం వల్లండి మీ పొట్ట మైక్రోబయోమ్ డిస్టర్బ్ అయ్యి మీకు బ్లోటింగ్ ఎక్కువైపోతాం. కొంతమంది మోషన్ రేట్ అవుతాం. కొంతమంది మోషన్ ఎక్కువైపోవడం కూడా జరుగుతదండి. ఈ పెరుగు తినటం వల్లండి మీ హెల్తీ గట్ బాక్టీరియా రిస్టోర్ అయ్యి, మీకు డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుద్దండి. మీరు వాటర్ ఎక్కువ తాగాలండి. ఆల్కహాల్ తాగే వాళ్ళు ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతారండి. ఈ డీహైడ్రేట్ అయిపోవటం వల్ల వాళ్ళకి హెడేక్స్, నీరసం, కిడ్నీ జబ్బులు కూడా వస్తాయండి. మీరు కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, హెర్బల్ టీస్ తాగితే మీ టాక్సిన్స్‌ని ఈజీగా ఫ్లష్ అయిపోతాయండి బాడీలోంచి. ఎగ్స్, చికెను ఎక్కువ తినాలండి. ఆల్కహాల్ తాగే వాళ్ళకండి మజిల్ హెల్త్, ప్రోటీన్ అబ్జార్ప్షన్ ఎఫెక్ట్ అయిపోద్దండి. మీరు గుడ్లు, చికెన్ తినటం వల్లండి మీ బాడీలో టిష్యూ రిపేర్‌కి అవసరమైన ఇమ్యూనో యాసిడ్స్, న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌కి అవసరమైన ఇమ్యూనో యాసిడ్స్ సప్లై చేస్తాయండి. దానివల్ల మీ మెదడు ఆరోగ్యం, మీ మూడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుద్దండి. మీరు బి విటమిన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ బాగా తినాలి. అవేంటంటే అరటిపండ్లు, బ్రౌన్ రైసు, గుడ్లు, చిక్కుళ్ళు. ఈ ఆల్కహాల్ తాగే వాళ్ళకండి విటమిన్ బి1, బి6, బి12 పడిపోద్దండి. ఇవి మీ నరాలు బాగా పనిచేయడానికి, ఎనర్జీకి, మెంటల్ క్లారిటీకి చాలా అవసరం. సో, ఈ విటమిన్ బి రిచ్ ఫుడ్స్ తినడం వల్లండి మీకు నీరసం తగ్గుతది. మీ బ్రెయిన్ ఫాగ్ కూడా తగ్గుతదండి. అయితే ఆల్కహాల్ తాగేవాళ్ళు ఎటువంటి ఆహారం తినకూడదు. మీరు ఫ్రైడ్, ఫ్యాటీ ఫుడ్స్ తినకూడదు. ఎందుకంటే లివర్ మీద స్ట్రెస్ ఎక్కువైపోద్ది. సugary స్నాక్స్, కూల్ డ్రింకులు తాగకూడదు. ఎందుకంటే ఇన్సులిన్ స్పైక్ వచ్చి హ్యాంగ్ ఓవర్స్ ఇంకా ఎక్కువైపోతాయి. మీరు ప్రొసెస్డ్ మీట్స్, జంక్ ఫుడ్ తినకూడదు. ఇన్‌ఫ్లమేషన్ ఇంకా పెరిగిపోద్ది. కాఫీ తాగకూడదు. ఇంకా డిహైడ్రేట్ అయిపోయి లివర్ మీద స్ట్రెస్ పెరిగిపోద్దండి.